ఆడబిడ్డలను కోరుతా ఉన్నాను. ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఏ హామీ అమలు చేయకుండా పొదుపు సంఘాలకు ఏం చెప్పారు? పావుల ఓటు ఇస్తామన్నారు. ఈరోజు పొదుపు సంఘాలకు నరేంద్ర మోడీ గారు 20 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని బ్యాంకుల నుంచి ఈరోజు లోన్లు ఇస్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ పావుల వడ్డీ బ్యాంకులో జమ చేస్తానన్నారు. ఏ ఒక్కరు కూడా జమ చేయలేదు. నిరుద్యోగ యువకులకు ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్నారు. భర్తీ చేయలేదు. ఉద్యోగాలు లేనటువంటి యువకులకు నెలకు 4,000 రూపాయలు ఇస్తానన్నారు. ఏ ఒక్కరు కూడా ఇవ్వలేదు. అందుకే నేను కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నాను. జూబ్లీహిల్స్ లో యువకుల ఓట్లు అడిగే ముందు, మహిళల ఓట్లు అడిగే ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదు. అంతేకాదు విద్యార్థులు చదువుకుంటే 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నాడు. ఏ ఒక్క కార్డు ఈ తెలంగాణ గడ్డ మీద ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. దళిత కుటుంబాలుంటే ప్రతి కుటుంబానికి 12 లక్షలు ఇస్తా అన్నాడు రాహుల్ గాంధీ. ఏ ఒక్క కుటుంబానికి 12 లక్షలు ఇవ్వలేదు. ఈరోజు మన పెన్షన్స్ 2,000 నుంచి 4,000 చేస్తా అన్నాడు. ఏ ఒక్కరికి కూడా 4,000 చేయలేదు. వికలాంగులు దివ్యాంగులు ఉంటే వాళ్ళకి 6,000 చేస్తానని చెప్పాడు. ఏ ఒక్కరికి పెన్షన్ పెంచలేదు. బీసీల సంక్షేమం కోసం రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు? ఆ రోజు మేము అధికారంలోకి వస్తే 1,00,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఎక్కడ పోయినాయి 1,00,000 కోట్లు? ఎవరు తిన్నారో, ఎక్కడ పెట్టారో ఈరోజు రాహుల్ గాంధీ చెప్పాలి, రేవంత్ రెడ్డి చెప్పాలి.